ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల బృందం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు, డిఏలు, పీఆర్సీ సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు బృందంతో చర్చిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల బృందం చర్చిస్తుంది. ఉద్యోగుల బకాయిలు, డిఏలు, పీఆర్సీ సహా వివిధ అంశాలపై కీలక చర్చ కొనసాగుతోంది. ఉద్యోగుల ఆర్థికేతర అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు, డిఏలు, పీఆర్సీ సహా పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు బృందంతో చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, ఉద్యోగస్తుల సమస్యల పట్ల ఈరోజు ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతా ఉంది. 2 గంటల నుంచి కూడా చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికేతర సమస్యలన్నీ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రోజు ఉద్యోగ సంఘ జేఏసీ నేతలతో మంత్రులు అనగాని అదేవిధంగా పార్థసారథి చర్చలు జరుపుతా ఉన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం ఈ సమస్యల పట్ల అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది. ఈ పరిష్కారం కోసం మంత్రులకి బాధ్యత అప్పగించారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో నిన్న ఒక విడత చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, వారికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని పరిష్కారం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దశల వారికి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మంత్రులకి బాధ్యతను అప్పగించారు. ఆ అంశాల వారీగా వీటికి సంబంధించిన డిమాండ్లు, వారికి సంబంధించిన పరిష్కారాలు కనుగొన్న దిశగా ఈరోజు మంత్రులు చర్చలు జరుపుతా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న అయినప్పుడు కూడా ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తగిన విధంగా స్పందించలేదని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అనేక సంవత్సరాల తరబడి రావాల్సిన డిఏలు, అదేవిధంగా పీఆర్సీలు, వివిధ అంశాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్, అదేవిధంగా వారికి కావాల్సిన పీఎఫ్ లోన్లు పెట్టుకుంటే వాటికి సంబంధించినటువంటి శాంక్షనింగ్, ఇతరత్ర ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయనే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దశల వారీగా వీటన్నింటికి పరిష్కారం చేస్తామని చెప్పేసి గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘ నేతలతో ఈరోజు చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. ఏ సంవత్సరం నుంచి డిఎల్ రావాల్సి ఉంది, అదేవిధంగా పీఆర్సీ కమిషన్ వేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పీఆర్సీ కమిషన్ ఇంతవరకు వేయలేదు అనేటటువంటి అంశం గురించి కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది జేఏసీ నేతలతో. వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టారు. ఈ రోజు మరొకసారి చర్చలు ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చలు అయిపోయిన తర్వాత ఉద్యోగ సంఘ నేతలు అసలు ఏ అంశాలు ప్రభుత్వం తీసుకెళ్లారు, ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏ విధంగా స్పందించింది, ఎన్ని రోజుల్లోగా ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలని పరిష్కరిస్తామని చెప్పింది అనేటువంటి అంశం గురించి కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ సంఘ నేతలైతే గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. వారికి సంబంధించిన డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్ లో ఉంది. ఇతరత్ర ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యారో వారికి సంబంధించినటువంటి అనేక రకాలైన బెనిఫిట్స్ అన్ని కూడా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముఖ్యంగా ముందు ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలనేటువంటి అంశాన్ని ఈ రోజు మంత్రుల కమిటీ దృష్టికి ఏపీ జేఏసీ నేతలు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతాయి. వాటన్నిటి గురించి కూడా ప్రభుత్వం దశల వారికి వీటన్నిటి కూడా పూర్తి చేసే అంశం ఉంది. అయితే ఇప్పుడే జస్ట్ ఒక నిమిషం క్రితమే జేఏసీ నేతలతో మంత్రుల కమిటీ చర్చలు పూర్తయ్యాయని, మరి కొద్దిసేపట్లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఏ అంశాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు, ఎన్ని రోజుల్లోగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారనే దిశగా చర్చలు అయితే జరిగినాయి. మరి కొద్దిసేపట్లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా
ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్ పీఆర్సీ కమిషన్ వేయాలి, పీఆర్సీ కమిషన్ వేసి నిర్దేశిత సమయంలోగా పీఆర్సీని ఎప్పటిలాగా ప్రకటిస్తామనేటటువంటి అంశాన్ని తేటతెల్లం చేయాలి, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టాలనే ప్రధానమైన డిమాండ్ పట్ల మంత్రుల కమిటీ ఏ విధంగా స్పందించింది అనేటువంటి అంశం అయితే మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.